రష్యాకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఉక్రెయిన్పై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి లక్షలాది మంది సైనికులను కోల్పోతోంది. యుద్ధం చేయడానికి సైనికులు కరువయ్యారు. ఒకవైపు చూస్తే దేశంలో జనాభా క్రమంగా తగ్గిపోతుంది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. వెంటనే దేశ ప్రజలను అవకాశం దొరికినప్పుడల్లా అంటే లంచ్ బ్రేక్, కాఫీ బ్రేక్ను కూడా సద్వినియోగం చేసుకుని వీలైనంత వరకు శృంగారంలో పాల్గొని పిల్లలను కనండి మహాప్రభు అంటూ కూడా వేడుకుంటున్నారు. కావాలంటే కొన్ని రాయితీలు ఇస్తామని ఉత్సాహపరుస్తున్నారు. మరి పుతిన్ ఇచ్చిన సలహాతో రెచ్చిపోతారా లేదా వేచి చూడాల్సిందే. ప్రపంచంలోని పలు దేశాలు జనాభా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉదాహరణకు జపాన్ను చెప్పుకోవచ్చు. దేశంలో ముసలివారి సంఖ్య పెరిగిపోతుంది. పనిచేసే వారు గణనీయంగా తగ్గిపోతున్నారు. దీంతో జపాన్ ఇతర దేశాల నుంచి మనుషులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇక రష్యా విషయానికి వస్తే ఇక్కడ కూడా జనాభా గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. జనాభా పెంచుకోవడానికి స్వయాన రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రంగంలోకి దిగి దేశంలో జంటలను ఉత్సాహపరుస్తున్నారు. సమయం వృధా చేసుకోకుండా లంచ్ టైం, కాఫీ బ్రేక్ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుని వీలైనంతసేపు సెక్స్లో పాల్గొని దేశం కోసం పిల్లల్ని కనండి మహాప్రభు అని విన్నవించుకుంటున్నారు. ఇంతకు పుతిన్ తమ దేశ ప్రజలను పిల్లలను కనాలని ఎందుకు కోరుతున్నారంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోతుంది. మరోవైపు దేశంలో జనాభా గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. రాబోయే సంవత్సరాల్లో యుద్ధం చేయడానికి దేశంలో యువత లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ప్రజలారా దయచేసి పెద్ద ఎత్తున పిల్లల్ని కనండి, కావాలంటే మీకు డబ్బు ఇస్తానని ప్రోత్సహిస్తున్నారు. విధుల్లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్లు, కాఫీ బ్రేక్ సమయంలో కావాలనుకుంటే వెళ్లి సెక్స్లో పాల్గొని రండి అంటూ ఉత్సాహపరుస్తున్నారు. దేశంలోని మహిళల గర్భధారణ సరాసరి 1.5 పిల్లల్ని కంటుంది. జనాభా స్థిరంగా ఉండాలంటే ప్రతి మహిళ కనీసం 2.1 పిల్లలను కనాలి. ఈ లెక్కన చూస్తే రాబోయే సంవత్సరాల్లో దేశంలో జనాభా గణనీయంగా తగ్గుముఖం పడుతుందని పుతిన్ ఆందోళన చెందుతున్నారని రష్యాకు చెందిన మెట్రో అనే పత్రిక వివరాలను వెల్లడించింది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలై 2.5 సంవత్సరాలు దాటిపోయింది. సుమారు 10 లక్షల మంది వరకు వారంతా యువకులే యుద్ధంలో పాల్గొంటున్నారు. దీంతో దేశంలో జనాభా క్రమంగా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. రష్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఎవెజ్నీ పెస్టోపలో కూడా తగ్గిపోతున్న జనాభాను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతానోత్పత్తికి విధులు అడ్డు రాకూడదని రష్యా పౌరులు లంచ్ బ్రేక్లను, కాఫీ బ్రేక్లను సద్వినియోగం చేసుకోండి, సెక్స్లో పాల్గొని కుటుంబాన్ని విస్తరించండి అంటూ పిలుపునిచ్చారు. పిల్లలు కనకపోవడానికి పని గంటలు ఎక్కువ కావడం అడ్డంకిగా మారాయన్న కారణాలు కేవలం కుంటి సాకులని ఆయన తేలికగా కొట్టిపారేశారు. అవకాశం దొరికినప్పుడల్లా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, కాలం యమ స్పీడ్గా దూసుకుపోతుందని వైద్య శాఖ మంత్రి మెట్రోతో మాట్లాడుతూ అన్నారు. సుదీర్ఘ గంటల పాటు ఉద్యోగాలు చేసి అలసిపోతారు. అలాంటి వారు సెక్స్లో పాల్గొనలేరు కదా అని ప్రశ్నిస్తే దీనికి ఆయన సలహా లంచ్ టైం, కాఫీ బ్రేక్లను సద్వినియోగం చేసుకోండి సూచించారు. ఖాళీ సమయాలను పిల్లలను కనేందుకు వినియోగించుకోండి ప్రోత్సహిస్తున్నారు. రష్యాలో క్రమంగా శిశు జననాలు తగ్గుముఖం పట్టడం పట్ల క్రెమ్లిన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. జనాభా రేటును పెంచుకోవడానికి కొన్ని తాయిలాలు కూడా ప్రకటించింది. మాస్కోలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన మహిళలకు ఉచితంగా ఫెర్టిలిటీ స్క్రీనింగ్ టెస్టులను చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా వారికి సంతానోత్పత్తి కలుగుతుందా లేదా అనేది తేలిపోతుంది. మహిళలకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది.
ఇక రష్యాలోని చెల్యాబిన్స్క్ రీజియన్ లో అధికారులు ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు. 24 కంటే తక్కువ వయసు కలిగిన మహిళ మొదటి బిడ్డకు జన్మనిస్తే 1.2 లక్షల రూబుల్ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 9.40 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుంది. మరోవైపు దేశంలో అబార్షన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. దేశంలో జనాభాను పెంచడానికి సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్స్, మత నాయకుల ద్వారా ప్రచారం చేయించి పెద్ద ఎత్తున పిల్లల్ని కనండి, పెంచండి అంటూ జంటలను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు దేశంలో విడాకుల సంఖ్యను తగ్గించాలని చూస్తోంది. విడాకుల ఫీజును గణనీయంగా పెంచేసింది. రష్యాలో బర్త్ రేటు గత 25 సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యంత కనిష్టానికి పడిపోయిందని ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది జూన్లో మొట్టమొదటిసారి దేశంలో శిశు జననాలు 1,00,000 కంటే కిందికి దిగిరావడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు చూస్తే దేశంలో మొత్తం 5,99,600 మంది శిశువులు జన్మించారు. క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చుకుంటే జననాలు 16,000 కంటే తక్కువ మంది పుట్టారు. పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో దేశానికి పెను ప్రమాదమేనని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ఈ ఏడాది జూలై నెలలో ఆందోళన వ్యక్తం చేశారు. బర్త్ రేటు 1.4కు దిగివస్తే యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువే అని అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. క్షీణిస్తున్న బర్త్ రేటును పెంచుకోవడానికి పుతిన్ గత ఏడాది నుంచి మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ కనీసం 1/2 డజన్ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున పిల్లల్ని కంటే వారికి ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు. అయినా రష్యా మహిళలు పెద్దగా స్పందించలేదు. దీంతో మరోమారు దేశంలోని ప్రజలను ఉత్సాహపరచడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన పిలుపునకు రష్యా ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.